కాకినాడ జిల్లా కెర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామం వద్ద ఏలేరు కాలువకు గండిపడడంతో వందల ఎకరాల పంట మునిగే ప్రమాదం ఏర్పడింది. ఏలేశ్వరం ప్రాజెక్టు నుండి 8,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడం జరిగింది. దీంతో జగ్గంపేట మండలంలోని ఇర్రిపాక గ్రామంలో వరద నీరు శివకేశవుల ఆలయాన్ని తాకిన పరిస్థితి ఎదురయ్యింది. రాజుపాలెం గ్రామం వద్ద ఏలేరు కాలువకు గండిపడడంతో గ్రామాల్లో నీరు ప్రవహించడం ప్రారంభమయ్యింది. వందల ఎకరాల వరి పంటలు ఇప్పటికే మునిగినట్లు తెలుస్తోంది. అధికారులు గ్రామస్తుల రక్షణ కోసం చర్యలు చేపట్టారు. ఏలేరు ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 24.11 టీఎంసీ అయినప్పటికీ ప్రస్తుత నిల్వ 22.423 టీఎంసీ వద్ద ఉంది. ప్రాజెక్టుకు వరద నీరు 3,200 క్యూసెక్కుల పరిమాణంలో ప్రవహిస్తోంది. అయితే అవుట్ఫ్లో 8,675 క్యూసెక్కుల వద్ద ఉంది. ఈ అధిక నీటి విడుదల కారణంగా మున్ముందు కొన్ని గ్రామాలు ముంపు ప్రమాదానికి గురవ్వవచ్చు. దీంతో కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ అధికారులు నాయకులతో పరిశీలించారు.